ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. 2-3 రోజుల వరకు పొగమంచు తీవ్రత కొనసాగనున్నట్లు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక ప్రాంతాలు, కోస్తాలో మిగిలిన జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. దీంతో ఉదయం పూట విజిబిలిటీ 500 మీటర్ల కంటే తక్కువకు పడిపోతుంది. ఈ క్రమంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది. కాగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న అతి శీతల గాలుల ప్రభావంతో అన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా మాడుగులలో 3.5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే సముద్ర తీర ప్రాంతమైన కళింగపట్నంలో 12.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోందని, చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.